నమస్తే అండి. మనందరికీ ఇష్టమైన ఇండియన్ గ్రాండ్ నర్సరీ మేళకొచ్చేసానండి. మన ఫ్యామిలీ మెంబర్స్‌కి 1 డే బిఫోర్ నేను అప్డేట్ ఇస్తాను కదండీ! చూడండి 28 జులై 5:22కి వచ్చానండి నేను. అయితే ఈసారి కొత్త వెరైటీస్ ఏమొచ్చాయి, ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాము. అలానే దీని టైమింగ్స్ వచ్చేసి మనకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకండి. డేట్ వచ్చేసి జులై 29 నుంచి ఆగస్టు 2 వరకు జరుగుతుంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ నక్లెస్ రోడ్ పీపుల్ ప్లాజాలో జరుగుతుందండి. పదండి చూద్దాం ఏమేమి ఉన్నాయో కొత్త వెరైటీస్. ఈ స్టాల్ వచ్చేసి 45, 46 అండి. ఇక్కడ మనకి వాటర్‌లో గ్రో అయ్యే ప్లాంట్స్ చాలా ఉన్నాయండి. అందులో మనకి లోటస్ వచ్చేసి దాదాపుగా 15 కలర్స్ ఉన్నాయంట అండి. మనకి వాటర్ లిల్లీస్ కూడా ఉన్నాయండి. అవి 45 కలర్స్ ఉన్నాయంట. ఇక్కడ చూడండి ఎల్కోనియా ఫ్యామిలీకి చెందిందే. ఇది కూడా ఇంకొక మంచి డిఫరెంట్ ప్లాంట్ అండి. ఇంకొక మంచి విషయం ఏంటంటే కల్పవృక్షం అండి. మీకు తెలుసో తెలియదో కానీ చూడండి ఎంత పెద్దగా అవుతుందంటే అంత పెద్దగా ఉంటుందండి మొక్క మాత్రం. దీంట్లో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటేమో నార్మల్, ఇంకొకటేమో వెరిగేటెడ్ ఉంది. ఈ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో. అసలు ఇండోర్‌కి మాత్రం చాలా బాగుంటుందండి. మీకు ఇంకొక మంచి ప్లాంట్ చూపిస్తాను. నాతో పాటు వచ్చేసేయండి. ఈ ప్లాంట్ పేరు వచ్చేసి పౌడర్ పఫ్ అంట అండి. చూడండి ఇప్పుడు మాత్రం ఇవి బడ్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. మార్నింగ్ అయితే విచ్చుకుంటాయంట అండి. రేపు మార్నింగ్ కూడా చూద్దాం మనము. ఇది కూడా ఒక డిఫరెంట్ ప్లాంట్ అండి. చూడండి ఎలా బాగున్నాయో. మొత్తం మొగ్గలతో ఉన్నాయండి ప్లాంట్స్. అలానే ఇంకొక మంచి ప్లాంట్ అండి. ఇక్కడ చూడండి ఎస్టర్డే, టుడే, టుమారో అంట అండి. చూడండి 2 కలర్స్ కాంబినేషన్‌లో ఉంది ప్లాంట్. 3 డేస్ 3 కలర్స్ అంట అండి. మీతో చెప్తుంటేనే మేడం చెప్తున్నారు. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయండి. మనం అటెళ్ళి చూసి మళ్ళీ ఇటు వద్దాము. ఇంకా లోడ్ దించుతున్నారు చూడండి. ఇంకా వెరైటీస్ వస్తూనే ఉన్నాయి. ఇది చూడండి ఎంత బాగుందో ప్లాంట్. ఇది ఆల్మండా అండి. చూడండి చాలా చిన్న మొక్క. ఇందులో 2 కలర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. 3 కలర్స్ అని చెప్పారు. సంపెంగ వైట్ కలర్ లో కూడా వచ్చేసిందండి. చూడండి ఎంత బాగుంది. నేను వచ్చిన 10-15 నిమిషాలకే చాలా పెద్ద వర్షం వచ్చిందండి. దాదాపుగా 1.5 అవర్ వర్షం వచ్చింది. అయితే ప్రస్తుతానికి చాలా లేట్ అయిపోయిందండి. చీకటి అయిపోయింది. అయితే ఉన్న వరకే స్టాల్స్ తీద్దామని అనుకున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను వచ్చేసి A12 స్టాల్లో ఉన్నాను. ఇక్కడ హ్యాంగింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. అసలు చాలా బాగున్నాయండి. చూడండి ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ అండి. ఇటువైపు కూడా అన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ స్టాల్లో హ్యాంగింగ్స్ అలానే సక్లెంట్స్ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. సక్లెంట్స్, క్యాక్టస్ చూడండి. ఇవన్నీ కూడా క్యాక్టస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చూడండి. అక్కడ అదొక రో పెట్టేశారు కంప్లీట్గా. అలానే కొన్ని ఇక్కడ ఇండోర్ మొక్కలు కూడా ఉన్నాయండి. అలానే జేడ్లో కూడా బోన్సాయి చిన్న చిన్న బోన్సాయిస్ ఉన్నాయి. ఫిలోడెండ్రాన్ పర్పుల్ అండి. పర్పుల్ వెరిగేటెడ్. చూడండి ఎంత బాగుందో. పెద్ద పెద్దగా ఉన్నాయి. మాన్వల్లియా క్రీపర్ అంట అండి. చూడండి ఎంత బాగుందో. మాన్వల్లియా క్రీపర్. అందులో ఎల్లో కూడా ఇది వేరే ఉందండి. ఇంకొక క్రీపర్ ఉంది ఎల్లో కలర్ది. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. మనకి ఇది కూడా సక్లెంటే అండి. ఇదొక డిఫరెంట్ వెరైటీ. గ్రీన్ అలానే పర్పుల్ కలర్ షేడ్లో వస్తుంది. నేను స్టాల్ నెంబర్స్ కూడా కవర్ చేయలేకపోతున్నానండి. కాకపోతే ఈ స్టాల్లో మొత్తం ఇలా బ్రూమలైట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇండోర్ మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయండి. ఇందాక చూసాం కదండి, దాని పక్కనే కూడా ఇంకొక స్టాల్లో ఇది బ్రూమలైట్స్ ఉన్నాయండి. చాలా కలెక్షన్ ఉంది దీంట్లో. ఇండోర్ కలెక్షన్ మొత్తం ఒకటే లైన్లో ఉంటుందండి. ఈ వర్షానికి వాయిస్ ఎలా వచ్చినా కొంచెం మీకు వీడియో క్వాలిటీ కూడా సరిగ్గా లేకపోయినా ప్లీజ్ అండి అడ్జస్ట్ అయ్యి చూడండి వీడియో. మనందరి కోసమే నేను ఎంత ఇష్టపడి కష్టపడి మీకోసం వీడియో చేస్తున్నాను. అలానే ఒక లైక్, ఈ వీడియోను కూడా మీరు ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ తెలిస్తే చాలామంది వచ్చి తీసుకెళ్తారు కదండి. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే అండి. ఇంకా చాలా కలెక్షన్ ఉందండి. ఈ పక్కన కూడా మనకి ఇండోర్ ప్లాంట్సే ఉన్నాయి. ఇది ఒకటి డిఫరెంట్ హ్యాంగింగ్ ప్లాంట్ అండి. మనం వాటరింగ్ తక్కువ చేసినా కూడా మంచిగా గ్రో అవుతుంది ప్లాంట్. ఇవి ఒకటి మంచి ఫ్లవరింగ్ ప్లాంట్ అండి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. అలానే బోగన్‌విల్లాస్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా సెట్ చేస్తున్నారు స్టాల్స్ అన్ని. స్టాల్ నెంబర్ వచ్చేసి 29, 30లో ఉన్నానండి నేను. దీంట్లో హైడ్రేంజియాస్‌లో మంచి కలర్స్ ఉన్నాయండి. చూడండి డిఫరెంట్ కలర్స్. అలానే ఇదొక షో ప్లాంట్ అండి. రోజెస్‌లో మాత్రం చాలా కలర్స్ ఉన్నాయండి. అసలు చూస్తుంటే అక్కడి నుంచి వెళ్ళాలనిపించట్లేదు. చీకటి అవ్వడం వలన మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ చాలా మంచి మంచి కలర్స్. మొక్కలు కూడా చాలా హెల్తీగా ఉన్నాయి. మరొక స్టాల్‌కి వచ్చేసామండి. ఇక్కడ అన్నీ కూడా ఇండోర్ మొక్కలు ఉన్నాయి. అలానే ఎగ్లోనిమా ఉంది. పీస్ లిల్లీ ఉంది. అలానే ఫర్న్‌లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇదొక ఫ్లవరింగ్ ప్లాంట్. ఇది మనకి సీజనల్ ఫ్లవర్స్ వస్తాయండి వీటికి. అలానే ఇక్కడ బోన్సాయి ఉంది చూడండి. ఇదొచ్చేసి సిల్వర్ ఎగ్లోనిమా, అలానే పీస్ లిల్లీ ఇవన్నీ కూడా బోన్సాయి అండి. ఇది
ఇదొచ్చేసి మనకి ఇదొచ్చేసి రెడ్ అంతూరియం ప్లాంట్ అండి. పక్కనే మనకి ఎడీనియమ్స్ కూడా ఉన్నాయి. ఫర్న్‌లో గూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి. కంప్లీట్‌గా హ్యాంగింగ్‌లో పెట్టారు. సాయంత్రం 5:20కి వచ్చానండి. ఇంటికొచ్చేసరికి 10 అయిపోయింది. వర్షం కారణంగా చాలా స్టాల్స్ కవర్ చేయలేకపోయానండి. రేపటి వీడియోలో మనము దాదాపుగా అన్ని స్టాల్స్ కవర్ చేద్దాము. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో వస్తానండి. బాయ్ అండి.